హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చానండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు మనకి ఇంద్రమ్మ ఇల్లు అనేది కడుతున్నారో, ఎవరైతే ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టబోతున్నారో, అంటే ఫేజ్ 2 లిస్ట్ కానివ్వండి, ఇంకా మనకి ఫేజ్ 3 లిస్ట్ కానివ్వండి, వాళ్ళకు వచ్చేసి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో మీరు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. ఇంకొకటి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేసేయండి. ఇంకా పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేసిందంటే, చాలామంది వచ్చేసి మనకి L1 లిస్ట్లో వచ్చిన వాళ్ళకి పేరు వచ్చిన తర్వాత కూడా ఇల్లు అనేది కట్టడం అనేది డిలే చేయడం అనేది జరుగుతుంది. సో ఆ డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే, గవర్నమెంట్కి ఒక పర్టికులర్ నంబర్ ఆఫ్ మెంబర్స్కి అమౌంట్ అనేది రిలీజ్ చేయాలని అయితే డిసైడ్ చేశారు కదండి. సో ఆ రీజన్ వల్ల వీళ్ళకి అమౌంట్ క్రెడిట్ చేయడం అనేది కూడా లేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి, చాలామంది ఇల్లు కట్టుకోవడానికి కూడా ఫస్ట్గా ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేరు, మనీ అనేది కూడా ఎఫర్ట్ చేయలేకపోతున్నారు అనేసి అయితే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారండి. సో ఆ డెసిషన్ ఏంటంటే, మనకి నార్మల్గా ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చేసి మనకి 320 రూపీస్ అయితే, అది మనకి వచ్చేసి 260 రూపీస్కి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఐరన్ స్టీల్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి 55,000ది వచ్చేసి మనకి 47,000 రూపీస్కి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా మనకి ఒక ఇల్లు కట్టాలి అని అంటే కనుక మనకి కావాల్సిన పదార్థాలు ఏంటండి అంటే, మనకి ఏమేమి కావాలండి, మనకి ఐరన్ స్టీల్, ఇంకా కంకర్లు కానీ, శాండ్ కానీ, ఇసుక కానీ, ఇంకా మనకి సిమెంట్ అయితే అవసరం ఉంటుంది. సో ఎలాగో మనకి ఇసుక అయితే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి, ఇంకా సిమెంట్ బ్యాగ్ అనేది కూడా అమౌంట్ అనేది రెడ్యూస్ చేశారు. ఇంకా ఐరన్ రాడ్, స్టీల్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అమౌంట్ అనేది తగ్గించారు కాబట్టి ఇంకా మనం పెద్దగా వరి అవ్వాల్సింది అయితే ఏం లేదండి. సో మనకి గవర్నమెంట్ నుంచి చాలా బెనిఫిట్స్ అనేది వస్తున్నాయి. ఎందుకంటే ఈ కాలంలో మనం ఓన్లీ 5 lakhsలో అయితే ఇల్లు అయితే కట్టలేమండి. సో ఇవన్నీ కొనడానికి మనకి డబ్బులు అనేది వెళ్ళిపోతుంది అనేసి అయితే గవర్నమెంట్ కూడా అనుకుంది అనేసి ఈ డిసిషన్ అయితే తీసుకున్నారు. ఇంకా ఈ బెనిఫిట్స్ అయితే మనకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరికీ ఎలిజిబుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కమింగ్ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇదే సేమ్ ఎలిజిబుల్ అవుతుంది. సో గవర్నమెంట్ ఇంకా చాలా మంచి డిసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది కూడా నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇంకా నాకు ఎటువంటి అప్డేట్స్ అనేది వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ.